హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో మన ఉమెన్స్ టీం ఎట్టకేలకు వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరుకుంది. ఆఫ్టర్ 3 కన్సిక్యూటివ్ డిఫీట్స్, వరుసగా 3 ఓటములు, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత మన టీం మొత్తం మీద రికవర్ అయింది. న్యూజిలాండ్ మీద ఒక థంపింగ్ విన్ వై వయా డిఎల్ఎస్ మెథడ్ అయినా కూడా టోటల్గా డామినేట్ చేశారు. విన్ వాజ్ నెవర్ ఇన్ క్వశ్చన్. సో దాంతో సెమీఫైనల్ చేరుకున్నారు. అండ్ స్మృతి మందన నుంచి ఒక సెంచరీ చూసాం. ప్రతీక రావాల్ కూడా సెంచరీ చేసింది. ఇంకా స్మృతి మందన ఇప్పుడున్న ఫామ్ మన టీం మీద ఆశలు రేకెత్తిస్తుంది. ఇండియా క్యాంపెయిన్ గొప్పగా స్టార్ట్ కాలేదు. ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ టీమ్స్కి అగేన్స్ట్గా ఓడిపోవడం, బ్యాటింగ్లో అంత కన్సిస్టెన్సీ లేకపోవడం చూసాం. కానీ స్మృతి లాస్ట్ 3 ఇన్నింగ్స్ మీరు చూస్తే 2 80s, ఒక సెంచరీ. సో స్మృతి ఫామ్లో ఉంటే ఇండియా ఎప్పుడు బాగా ఆడుతుంది. అది మరొకసారి ప్రూవ్ అయింది. సో షీ హ్యాస్ ఫినిష్ ది టాస్క్ దిస్ టైం. అంటే 80 చేసి ఊరుకోకుండా దాన్ని 100గా కన్వర్ట్ చేయడం, దాంట్లో 4 6లు 10 4లు కొట్టడం, మంచి అగ్రెసివ్ నాక్. అండ్ ప్రతీక కూడా ఆమెకి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. సో ఇద్దరు కలిసి 212 రన్స్ అంత యాడ్ చేశారు, డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్. అండ్ జెమేమా రోడ్రిగ్స్, హూ హాస్ బీన్ కెప్ట్ అవుట్ ఆఫ్ ది టీమ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, 6th బౌలింగ్ ఆప్షన్ అని చెప్పి ఆమెను పక్కన పెట్టారు. ఈసారి అమన్జోత్ని డ్రాప్ చేసి ఆమె టీంలోకి తీసుకొచ్చారు. నెంబర్ 3లో రైట్ఫుల్ పొజిషన్. అక్కడ ఆమె ఆడడంతో పాటు ఒక మంచి అగ్రెసివ్ 138 స్ట్రైక్ రేట్తో ఒక 70 చేసింది. ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. దాంతో ఇండియా వాజ్ ఏబుల్ టు పుట్ అప్ 340 రన్స్ ఆన్ ద బోర్డ్ ఇన్ 49 అవర్స్. వర్షం వల్ల ఆట రెస్ట్రిక్ట్ అయింది, బట్ ఒక్కవరకు కోల్పోయాం. బట్ 340 ఈజ్ అ వెరీ వెరీ ఇంప్రెసివ్ స్కోర్ ఫర్ ఇండియా. దానికి జవాబుగా వాళ్ళకి డిఎల్ఎస్ ప్రకారం ఇచ్చిన టార్గెట్ ఎంత అంటే 325 ఇన్ 44 అవర్స్. టూ మచ్ ఆఫ్ ఎన్ ఆస్క్ కదా అది. 44 అవర్స్లో 325 ఉమెన్స్ గేమ్లో కొట్టమంటే అది మామూలు విషయం కాదు. అండ్ సూజీ బేట్స్ ఎర్లీగా అవుట్ అయిపోవడం, రేణుక అండ్ క్రాంతి గౌడ్ ఇద్దరు కూడా మనకి ఇనీషియల్గా మంచి బ్రేక్ త్రూస్ ఇచ్చారు. దాంతో 2 మంచి నాక్స్ ఉన్నాయి, హాలిడే అండ్ ఇసబెలా. దే హిట్ 50s, కానీ ఎప్పుడు కూడా దేవర్ నెవర్ ఇన్ ద హంట్. న్యూజిలాండ్ టీమ్ టార్గెట్ వైపు వెళ్తుంటే కనిపించలేదు. మన స్పిన్నర్స్ కూడా బ్రేక్స్ వేశారు. స్పిన్నర్స్ ముగ్గురు కూడా బాగా పర్ఫామ్ చేశారు, బ్రేక్స్ వేశారు. సో ఇండియా విక్టరీ 53 రన్స్ తేడాతో, డిఎల్ఎస్ మెథడ్ ప్రకారమైన 53 రన్స్ తేడాతో హ్యూజ్ విన్ సాధించింది ఇండియా. సో ఎక్సలెంట్. టాస్ ఓడిపోయినా ఇండియా బ్యాటింగ్ బాగా చేశారు. శృతి మందన అండ్ ప్రతిక స్టార్టింగ్లో స్లోగా ఫస్ట్ 6 ఓవర్స్లో చాలా తక్కువ రన్స్ చేశారు. కానీ 7th ఓవర్ నుంచి స్మృతి మందన తన స్వీప్ షాట్తో మళ్ళీ ఒక్కసారి ఊపు అందుకుంది. సో స్మృతి ఒక్కసారి ఫామ్లోకి వచ్చిందంటే ఇంకా ఆమె ఆపడం కష్టం కదా. సో ఇద్దరి మధ్య బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ మనం చూసాం. స్మృతి వాజ్ లక్కీ. 77 దగ్గర అనుకుంటా, 77 దగ్గర ప్లమ్ ఇన్ ఫ్రంట్ లాగా అనిపించింది ఎల్బిడబ్ల్యూ. రివ్యూ ప్రతిగా ఇన్సిస్ట్ చేయడంతో రివ్యూ తీసుకుంది, లేదా రివ్యూ కూడా తీసుకోపోయింది. డిఆర్ఎస్ రివ్యూలో షీ వాజ్ ఆల్మోస్ట్ వాకింగ్ బ్యాక్ టు ద పెవిలియన్. స్లైట్ స్పైక్ అనిపించింది. అంటే స్మృతి డి నాట్ ఫీల్ ద బాల్ ఆన్ హర్ బ్యాట్. మామూలుగా ఎడ్జ్ తీసుకుంటే బ్యాటర్ తెలుస్తుంది అన్ని సందర్భాలుగా. చాలా సందర్భాల్లో బ్యాటర్ విల్ ఫీల్ బ్యాట్ టచింగ్ ద బాల్, కానీ ఆమె తెలియలేదు. వెల్ లక్కీలీ అది ఆ స్మాల్ స్పైక్ అది. సో ఇండియా నీడెడ్ దట్ లక్. దానివల్ల ఆ లక్ వల్ల షీ మేనేజ్ టు కంప్లీట్ హర్ 100. ఇండియాకి ఆ లక్ అవసరం. 3 వరుస మ్యాచ్ దే డి నాట్ డూ బ్యాడ్లీ. దాన్ని ఫినిష్ చేయలేకపోయారు, విన్నింగ్ మిడ్ మూమెంట్స్ క్యాప్చర్ చేయలేకపోయారు. కానీ ఈసారి అక్కడ అలాంటి అవకాశం లేదు. ఎప్పుడైతే డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ వచ్చిందో తర్వాత ఈవెన్ ప్రతికతో కలిసి జెమెమా హ్యాడ్ ఏ గుడ్ పార్ట్నర్షిప్ ఆఫ్ 76 రన్స్. దాంట్లో ఆమెను డామినేట్ చేసింది. సో 2 మంచి పార్ట్నర్షిప్స్ వచ్చి 340 ఎప్పుడైతే బోర్డు మీద పెట్టారు, వర్షం 35 అవర్స్ దగ్గర వర్షం, 45 అవర్స్ దగ్గర వర్షం అంతరాయం వచ్చినా సరే స్టిల్ 340 ఇన్ 49 అవర్స్ ఈజ్ ఎ గుడ్ స్కోర్, వెరీ గుడ్ స్కోర్. సో దాన్ని ఈజీగానే డిఫెండ్ చేసుకోగలిగారు. సో ఈ విక్టరీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది టీంకి డెఫినెట్గా. ఎందుకంటే నాకు సెమీఫైనల్ లైనప్ తెలీదు, చూడలేదు నేను. సెమీఫైనల్ లైనప్ బహుశా ఆస్ట్రేలియాతో పడవచ్చు మనకి. ఆస్ట్రేలియాతో అయినా కూడా మనం ఫైట్ ఇవ్వగలము అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది.
డిఫికల్ట్. ఆస్ట్రేలియా అంత బాగా ఆడుతున్నారు చూసే కదా మనం. అగైన్స్ట్ ఇంగ్లాండ్ ఆల్సో హౌ దే మేనేజ్ టు బీట్ ఇంగ్లాండ్ సో ఈజీలీ, సో కంఫర్టబుల్లీ. ఆస్ట్రేలియా ఈజ్ టీమ్ టు బీట్. సో మనం ఆస్ట్రేలియాతో ఆడినా కూడా ఛాన్స్ అయితే ఉంటుందేమో అని ఒకటి అనిపిస్తుంది. క్రౌడ్ కూడా బాగా వచ్చారు. డివై పాటిల్ స్టేడియంలో 25,000 పీపుల్ వచ్చారు. డివై పాటిల్ ఎప్పుడు జరిగినా క్రౌడ్ బాగా వస్తారు ఉమెన్స్ మ్యాచ్లకి. అది ఐ థింక్ దట్ షుడ్ బి మేడ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ అని నాకు అనిపిస్తుంది. బై లిమిటెడ్ నాలెడ్జ్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ ఐవ్ సీన్ డివై పాటిల్ స్టేడియం నవీ ముంబైలో ఉన్న స్టేడియంలో ఇప్పుడు కూడా పెద్ద పెద్ద క్రౌడ్ రావడం అనేది చూశాను నేను. సో ఉమెన్స్ క్రికెట్కి అది ఒక మంచి వాళ్ళకి ఒక హెడ్ క్వార్టర్స్ లాగా అనిపిస్తుంది నాకు. సో అక్కడ మ్యాచ్లు జరపడం కూడా మంచి పని. వైజాగ్లో కూడా బాగా ఇచ్చారు క్రౌడ్, ఇక్కడ కూడా బాగా ఇచ్చారు. సో ఐ థింక్ గుడ్ సైన్. హోస్ట్ నేషన్ మనం సెమీస్కి వెళ్తామా లేదా అని ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని మన వాళ్ళు పక్కన పెట్టి చాలా కన్విన్సింగ్ అండ్ థంపింగ్ విక్టరీ ఓవర్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఈజ్ నాట్ ఎన్ వీక్ టీమ్. న్యూజిలాండ్ ఎమిలియా కేర్, సూజీ బేట్స్ లాంటి మంచి మంచి ప్లేయర్స్ ఉన్న టీం అది. అలాంటి టీంని చిత్తుగా ఓడించారు మన వాళ్ళు. అండ్ కంగ్రాచులేషన్స్ టు హర్మన్ ప్రీత్ అండ్ హర్మన్ ప్రీత్ క్యాప్టెన్సీ మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. బట్ మన టీం కేవలం హర్మన్ ప్రీత్ వల్ల మనకి ఐసీసీ ట్రోఫీలు రావట్లేదు, ఇండియన్ కెప్టెన్ అని కాదు. మన టీం కూడా ఇంప్రూవ్ కావాలి. లాట్ ఆఫ్ ఏరియాస్ టు బి ఇంప్రూవ్డ్ చాలా ఉన్నాయి. బట్ సో ఫార్ సో గుడ్. సో కంగ్రాచులేషన్స్ టు అవర్ టీమ్ ఫర్ గెటింగ్ ఇన్ టు ద సెమీస్.